అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన స్నాక్ రెసిపీ అండి. అదేనండి గవ్వలు. దీనికోసం నేను కేజీ గోధుమ పిండి తీసుకొని సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఆయిల్ ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ని కాస్త వేడి చేసి వేసుకుంటే గవ్వలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోంచి కొంచెం చిన్న ముద్ద తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఎంత చిన్నవిగా ఉంటే అంత బాగుంటాయండి గవ్వలు. అలాగే ఈ ముద్దనంతా చిన్న చిన్న బాల్స్ లాగా మొత్తం చేసుకున్న తర్వాత గవ్వల చెక్క, మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే యూజ్ చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను కొత్త దువ్వెన అనేది తీసుకొని దానికి ఆయిల్ అనేది బాగా అప్లై చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముద్దల్ని ఇలా తీసి గవ్వల షేప్లో ఒత్తుకున్నాను. చూడండి గవ్వలు ఎంత బాగా వచ్చాయో. ఇలా గవ్వలన్నీ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ గవ్వలన్నీ వేసి కొద్ది కొద్దిగా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తేనే క్రిస్పీగా బాగుంటాయండి. ఇప్పుడు వీటినంతా ఒకసారి పక్కన స్ట్రైనర్లో తీసి పెట్టుకోవాలి. అన్ని గవ్వలు ఇలానే చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ కేజీ గోధుమ పిండికి హాఫ్ షుగర్ యూజ్ చేశాను. మీకు స్వీట్నెస్ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ షుగర్ మినగేంత వాటర్ వేసి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇలాచీ పౌడర్ని మిక్సీ జార్లో ఒక 2 స్పూన్స్ షుగరు అలాగే ఇలాచీ వేసి పౌడర్ చేసి అది మిక్స్ చేశాను. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే నురగలు అనేది వస్తుంది. బాగా కలుపుతూ ఉంటే ఈ గవ్వలకి తీగపాకం అనేది రావాలండి. తీగపాకం వచ్చేంత వరకు చూసుకొని తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న గవ్వలనంతా వేసి ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు ఇది కలపడం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇలా కాసేపు అంతా కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత ఈ గవ్వలు జీరా అంతా లాగేసుకుంటుంది. ఇలా లాక్కున్న తర్వాత పైన షుగర్ అనేది చూస్తారు కదా వీడియోలో, ఇక్కడ వైట్గా ఫామ్ అవుతుంది. ఇలా వైట్గా ఫామ్ అయిన తర్వాత కాసేపు బాగా కలిపేసే తర్వాత ఎంతో రుచికరమైన క్రిస్పీ టేస్టీ స్వీట్ గవ్వలు రెడీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.